గురజాల పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాల నందు నొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమంలో పాల్గొని గురజాల తహసీల్దార్ నగేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గురజాల పట్టణ టీడీపీ అధ్యక్షులు అడప శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సౌకర్యం అందిపుచ్చుకుని చదువులో రాణించాలని, చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని తెలిపారు. సమాజంలో యువత పాత్ర కీలకమైనదని, కన్న తల్లిదండ్రులకు చదువు నేర్పిన గురువులకి మంచి పేరు తెచ్చి సమాజానికి ఉపయోగపడాలని కోరారు. విద్యార్థులు చదువులలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, ఆర్ కన్య, హెచ్ఎం ఆశాలత, కూటమి నాయకులు కటకం అంకారావు, కౌన్సిలర్లు బోలయ్య, యాగంటి సీను, కత్తి రవి, కొట్టె శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు మరి గురజాల గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా మన ఎంఆర్ఓ గారు అయినటువంటి నగేష్ గారికి, ఎంఈఓ సాంబశివరావు గారికి, జనసేన పార్టీ సమన్వయకర్త అయినటువంటి అంకారావు గారికి, మరి కౌన్సిలర్స్ అయినటువంటి శ్రీనివాసరావు, కొట్టె శ్రీనివాసరావు, బొల్లయ్య గారు, చాగంటి శ్రీనివాసరావు, వేదిక మీద ఉన్నటువంటి శర్మల హనుమంతరావు గారికి, ఇంకా ఈ యొక్క కాలేజీ టీచర్స్కి మరియు స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ కూడా ముందుగా ఈ యొక్క పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారంటే మరి గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి తప్పకుండా మరి బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇంత బాగా ఏర్పాటు చేసినటువంటి కాలేజీ బృందానికి అందరికీ కూడా, స్టాఫ్ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భోజన పథకం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గురజాల పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం, ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షత ప్రిన్సిపల్ గారు చేపట్టడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ మండల తహసీల్దార్ గారు, ఎంఈఓ గారు, నా తోటి మిత్రులు, అదే విధంగా నవ సమాజ స్థాపనకై అత్యున్నతంగా చదువుకొని సమాజానికి ఉపయోగపడాలనేటువంటి విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా ఆనందదాయకంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 6 నెలల 15 మాసాల్లోనే మనం విద్యార్థులకు ఎంతగానో అండగా ఉన్నాం. దేశంలోనే 2 రంగాలు అత్యంత కీలకమైనవి. అందులో ఒకటి విద్యారంగం, ఒకటి వైద్య రంగం. ఉదయం లేచిన కాడ నుంచి పొలం పనుల నిమిత్తం వెళ్తూ ఉంటారు. వీరి యొక్క ఆరోగ్య బాగోగులు కానీ, వీరి యొక్క కనీస అవసరాలు కానీ, వీరి యొక్క తిండి అవసరాలు కానీ వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మధ్యాహ్న భోజనం మనం స్థాపన చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే మధ్యాహ్న భోజనం పథకాన్ని తీసుకొచ్చిందో దాని అందరూ కూడా విద్యార్థులుగా మీరు ఖచ్చితంగా కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఫ్యూచర్ తప్పకుండా కాలేజీ టైం టు టైం రావాలి. ఈ మధ్యాహ్న భోజనం అవసరం. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ప్రాంతం పల్నాడు, మన ప్రాంతం వెనకబడ్డ ప్రాంతం అని కూడా చాలా మంది అంటూ ఉంటారు.